హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మిమ్మల్ని అందరినీ న్యూజిలాండ్లో క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళబోతున్నాను. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా న్యూజిలాండ్లో తౌరంగా సిటీలో బే ఓవల్ అనే క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇదిగోండి, ఫ్లడ్ లైట్స్ చూస్తే అర్థమైపోతుంది కదా. అసలు ఇప్పుడు ఈ క్రికెట్ స్టేడియం దగ్గరికి ఎందుకు వచ్చాను, ఈ గ్రౌండ్ ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు చెప్తాను. మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారండి, అక్క న్యూజిలాండ్లో క్రికెట్ స్టేడియం షోమీ అని. ఈ ఒక్క కమెంటే కాదు, న్యూజిలాండ్లో క్రికెట్ గ్రౌండ్ గురించి నంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ కామెంట్స్ లో వాళ్ళు ఏం అడిగారో మీకు ఫ్యూచర్ వీడియోస్ లో చూపిస్తాను. ఇప్పుడైతే అలా నడుచుకుంటూ క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోదాము. పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు, అంత జనం వచ్చారు. ఈ రోజు వెదర్ అయితే ఫుల్ చలి, పెద్ద గాలి, అయినా గానీ ఎవ్వరు తగ్గలేదు. అంత ఇష్టం అనమాట క్రికెట్ అంటే. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ చూస్తే నాకు అర్థమైంది ఎంత ఇంట్రెస్టా అని. గ్రౌండ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ లో సాసేజెస్ పెట్టారు, ఫ్రీ అన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ వేసి బ్రెడ్లు సాసులు పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక బ్రెడ్ తీసుకొని కొంచెం సాస్ వేసుకుని అందులో వేడివేడిగా ఒక సాసేజ్ పెట్టించుకుని అలా తినుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎంతకి ఈ రోజు ఏం మ్యాచ్ అని మీకు డౌట్ వస్తుందా? చెప్తాను వినండి. ఈ రోజు ఏ మ్యాచ్ లేదు. న్యూజిలాండ్ లో క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిందండి. క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఎక్సైట్మెంట్ టైం అన్నమాట. సో తౌరంగాలో ఏం జరిగిందంటే, జనాల్లో క్రికెట్ సీజన్ స్టార్ట్ అయ్యింది అని ఒక ఊపు తెప్పించాలని ఈ రోజు అందరినీ ఈ గ్రౌండ్ కి ఇన్వైట్ చేశారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా ఈ క్రికెట్ గ్రౌండ్ కి వచ్చి మనకి ఇష్టం వచ్చినంత సేపు మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవచ్చు. నార్మల్ గా వీధుల్లో క్రికెట్ ఆడుకోవడం వేరు, ఇలా ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో ఆడుకోవడం వేరు కదా. ఈ ఫ్లడ్ లైట్స్, ఈ జనం, ఈ గ్రౌండ్ ఇవన్నీ చూస్తుంటే పిల్లలకి వాళ్ళొక పెద్ద క్రికెట్ ప్లేయర్ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. మనం అందరం ఎప్పుడు టీవీలోనే చూస్తాం కదా క్రికెట్ మ్యాచెస్. ఇలా ఒకసారి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లోకి వస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటది. ఇలాంటి యాక్టివిటీస్ ఏంటంటే పిల్లల్లోని ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటివ్ ఫీలింగ్స్ కలిగిస్తాయి. క్రికెట్ ఫ్యాన్స్ అంతా రెడీ అవుతారు, బాగా కాంపిటేటివ్ అండ్ థ్రిల్లింగ్ మ్యాచెస్ చూస్తూ వాళ్ళ ఫేవరెట్ టీమ్ కి సపోర్ట్ చేయాలని ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా చైర్స్ సర్దుతూ. ఆయన ఇక్కడ లోకల్ క్రికెటర్ అండి. ఎప్పుడు లాగే ఈ సీజన్ లో కూడా ఈ గ్రౌండ్ లో కొన్ని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఫ్యూచర్ లో ఏదో ఒక లైవ్ మ్యాచ్ ని మీకు చూపిస్తాను. మనలాగే న్యూజిలాండ్ లో కూడా చాలా మందికి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. న్యూజిలాండ్ లో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్ కమింగ్ మ్యాచెస్ చాలా జరుగుతాయి. ఇంకా వీళ్ళందరికీ సన్ లైట్ కావాలి కాబట్టి ఆ సన్ లైట్ లో ఆ బాల్ ని ఫట్ మన కొట్టే ఆ బ్యాట్ సౌండ్ వింటూ ఫుడ్ ని, డ్రింక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫేవరెట్ టీమ్ ని సపోర్ట్ చేస్తూ లైవ్ మ్యాచ్ లో జాయిన్ అయ్యి బిజీ అయిపోతారు. తౌరంగాలో ఈ క్రికెట్ గ్రౌండ్ మౌంట్ మంగనోయి దగ్గర ఉంటదండి. మౌంట్ మంగనోయి అనే ఏరియా గురించి ఆల్రెడీ మీకు వీడియో చేశాను. మీరు ఇంకా చూడకపోతే చూడండి, లొకేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ గ్రౌండ్ లో అప్ కమింగ్ మ్యాచెస్, చాలా మ్యాచెస్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి అందులోని T20 మ్యాచెస్ కావచ్చు, వన్ డే మ్యాచ్ కావచ్చు, టెస్ట్ మ్యాచ్ కూడా కావచ్చు. ఈ గ్రౌండ్ న్యూజిలాండ్ లోని ఒక కొత్త క్రికెట్ గ్రౌండ్ అండి. కానీ ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ టీమ్స్ హోస్ట్ చేస్తాయి. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ కూడా ఆడాయి. మన సబ్స్క్రైబర్స్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఫ్యూచర్ లో ఈ గ్రౌండ్ లో ఇంకేమైనా క్రికెట్ అప్డేట్స్ ఉంటే మీకు ఇస్తాను. ఈ రోజు అయితే అందరి మొహాలు కలకల్లాడిపోతున్నాయండి. పిల్లలందరూ ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ తో. ఆ జనం చూడండి అసలు ఎంత మంది వచ్చారో. ఇక్కడ జనాలు ఈ క్రికెట్ గ్రౌండ్ కి వచ్చినప్పుడు చక్కగా పిక్నిక్ వచ్చినట్టు ఒక బ్లాంకెట్ తెచ్చుకొని ఈ గ్రాస్ లో కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ అట్మాస్ఫియర్ లో క్రికెట్ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలానే ఈ గ్రౌండ్ కి చాలా దగ్గరలోనే బీచ్ కూడా ఉంది, జస్ట్ 5 minutes వాక్ అండి. ఇంకా ఫ్యామిలీస్ కి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్. 2019 లోని ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్ కి, ఇంగ్లాండ్ టీమ్ కి మధ్యలో జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఈ గ్రౌండ్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి రెగ్యులర్ వెన్యూగా మారిపోయింది. ఇప్పుడు గనక మా బొడ్డోని తీసుకొచ్చిన అనుకోండి, గ్రౌండ్ మొత్తం చక్కబెట్టేస్తాడు. అండ్ ఫుల్ చలి, గాలి ఉంది, అందుకే తీసుకురాలేదు. న్యూజిలాండ్ లో క్రికెట్ గ్రౌండ్ చూపించక్క అని అడిగిన సబ్స్క్రైబర్ పేరు నాకు తెలియదు, కానీ మీ వల్ల న్యూజిలాండ్ లో నేను కూడా క్రికెట్ గ్రౌండ్ చూడగలిగాను. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్ దగ్గర నుంచి ఈ ఎన్విరాన్మెంట్ ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. జనాలందరూ ఫుల్ బిజీగా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు అడిగినట్టుగా క్రికెట్ గ్రౌండ్ చూపించాను. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. న్యూజిలాండ్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. లేట్ అయితే అవ్వచ్చు కానీ తప్పకుండా మీ కామెంట్ కి నేను రెస్పాండ్ అవుతాను. టైం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.